హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ మీరు ఫ్యామిలీ మెంబర్స్కి చూపించండి. ఫ్యామిలీ మెంబర్స్ ఓకే అనుకుంటే, వాళ్ళకి నచ్చింది అనుకుంటే మీరు ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఏంటంటే మీ టైం వేస్ట్ కాకుండా, అలాగే మా టైం వేస్ట్ కాకుండా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో మీ వల్ల మాకు ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు స్క్రీన్ మీద కనిపించే 2 నెంబర్స్ ఉంటాయండి. ఆ 2 నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. ఒక నెంబర్ కలవకపోయినా ఇంకో నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. అలాంటి అయితే ఇబ్బంది అయితే మీకు వీడియోలో డీటెయిల్స్ మొత్తం కూడా మేము వీడియోలోనే మెన్షన్ చేస్తామండి. ఎందుకంటే మీరు కూడా చాలా బిజీగా ఉంటారు, అలాగే మేము కూడా బిజీగా ఉంటాం. కాబట్టి వీడియోలోనే మీకు టైం దొరికినప్పుడు వీడియో చూస్తారు కాబట్టి వీడియోలోనే అన్ని డీటెయిల్స్ అనేది మీకు పూర్తి వివరాలు వీడియోలోనే మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ మేము ఫర్దర్గా ఏమైనా మర్చిపోయి వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోతే కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంటుందండి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మేము పెట్టే వీడియో అయితే మాకు 1 to 5 lakhsలో వేరియేషన్లు అయితే మేము ఏమైనా మాట్లాడగలుగుతాం, డిస్కషన్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం డైరెక్ట్ ఓనర్స్తోనే మాట్లాడతామండి, మధ్యలో ఎవరు ఉన్నారు. మీకు నచ్చినైతే మీరు ఓనర్, మేము అంతే. సో 1 to 5 lakhs అయితే మేము మాట్లాడగలుగుతామండి ఖచ్చితంగా. అలాగనే 10 to 15 lakhs 20 lakhs వేరియేషన్స్లో అసలు మేము వీడియో చేయము. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగో మీరు చేస్తారన్న విషయం మాకు తెలుసు. సో అడగటం నా బాధ్యత కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడెపు. సో మనకి 51 లక్షలో మనకి 124 గజాల్లో వెస్ట్ బీట్ ఒకటి ఉంది హౌస్. మనకు కనిపించేది వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఆ ఇల్లు ఉంది. మనకి 51 లక్షలు చెప్తున్నారు. ఒకసారి వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూద్దాం. సో ఇదండి, ముందు మనకి మెట్లు కూడా ఇచ్చారు పైకి, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మెట్లు. ఇది కార్ పార్కింగ్లా ఇచ్చారు గేట్ది. సో ఇది మనకి ఎంట్రీ. సో ఇదన్నమాట. కొంచెం ఇదేంటంటే మనకి కొంచెం క్రాస్ వచ్చిందండి. అంటే ఇల్లు మాత్రం స్క్వేర్లోనే ఉంది. కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసి ఇల్లు మనకి మంచి స్క్వేర్లోనే కట్టారు, ఇబ్బంది అయితే ఏం లేదు. సో కొత్త ఇల్లు అండి. సీలింగ్ ఇది వచ్చేసి హాలు, 8 నెంబర్లు ఉన్నాయి మీరు చూడొచ్చు. ఇది హాలు, ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇంట్లో మనకి మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్ లాగా వస్తుంది. ఓకే, ఒకసారి హాల్లోకి వెళ్దాం. ముందుకెళ్తే మనకి ఇది ఇంకో రూమ్, బెడ్రూమ్. చిల్డ్రన్స్లో ప్రారంభించారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారనమాట. కిచెను పైన ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి సన్సైడ్ కూడా ఇచ్చారు. సెల్ఫ్లు ఉన్నాయి మంచిగా. సో లేడీస్ కూడా ఇబ్బంది ఏం లేదు, ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి. వాష్ ఏరియా, పూజ గది ఇచ్చారు. సో వెనకాల వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ స్టెప్స్ అనమాట. బ్యాక్ సైడ్ స్టెప్స్ వచ్చేసి మళ్ళీ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి, స్టెప్స్ కింద ఇచ్చారు. ఓకే, సో ఇది టోటల్గా. ఇది వచ్చేసేసి మనకి పక్కకి కొంచెం క్రాస్ వచ్చిందంటే బిట్టు మనకు వదిలేసారు దీన్ని. ఇల్లు వరకు మాత్రం స్క్వేర్ చేసి పెట్టారు. మొత్తం కూడా చుట్టుపక్కల హౌజెస్ ఇంత మంచిగా హౌజెస్ ఉన్నాయి. సో పైకి డాబాకి చూద్దాం. సో ఇది మనకి మమతా హాస్పిటల్ అండి, అది మనకు కనబడేది. జూమ్ చేసింది కదా, కొంచెం క్లారిటీ తక్కువ ఉందిలేండి ఫోన్, ఇబ్బంది పడకండి. అది మనకి మమతా హాస్పిటల్.
అలీపురం రోడ్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటరే ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం హౌసెస్. ఇదిగోండి స్క్వేర్ అండి, ఇల్లు ఇబ్బంది ఏం లేదు. కొత్తిమూర్